హలో డెవలపర్స్. లాస్ట్ వీడియోలో మనం హ్యాష్ పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేయాలి ఆ టాపిక్ మనం కవర్ చేసినాం. ఈ వీడియోలో ఒక ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా, సో ఆ వాల్యుయేషన్ మనం కంప్లీట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ ఓపెన్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే మనం ఒక మెథడ్ క్రియేట్ చేయాలి దీంట్లో. ఓకే, అండ్ ఈ మెథడ్ ఎక్కడ క్రియేట్ చేయాలి? కస్టమర్ డాట్ పీవైలో. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నాం. అండ్ ఈ మెథడ్ మనం ఎందుకు రాస్తున్నాం? సో మనం ఫిల్టర్ చేస్తున్నాం. మనం ఎవరైనా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే, ఓకే, సో మనం ఫిల్టర్ చేసుకోవాలి. సో ఆ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా. సో ఎట్లా క్రియేట్ చేయాలి దీంట్లో? సింపుల్ గా నేను ఒక హ్యాష్ ట్యాగ్ రాస్తున్న, కమెంట్ రాస్తున్నా ఇక్కడ, చెకింగ్ ఇఫ్ ఈమెయిల్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సింపుల్ గా ఒక ఫంక్షన్ రాస్తున్నాం, మెథడ్ రాస్తున్నాం. సో డెఫ్ మనం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. సో సింపుల్ గా ఒక నేమ్ ఇస్తున్నాం, ఈజ్ ఎగ్జిస్ట్. ఓకే, అండ్ ఇక్కడ మనం సెల్ఫ్ పారామీటర్ పాస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఒక కండిషన్ రాస్తున్నాను. కండిషన్ ఏముంది? ఇక్కడ ఆల్రెడీ నేను ఒక కస్టమర్ మన క్లాస్ ఉంది. ఈ క్లాస్ లో ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ ఆబ్జెక్ట్స్ నుంచి మనం ఫిల్టర్ చేస్తున్నాం, ఫిల్టర్ ఫంక్షన్. సో ఈ ఫిల్టర్ ఫంక్షన్ లో నేను ఒక పారామీటర్ పాస్ చేస్తున్నా, ఈమెయిల్. సో ఏదైనా ఇక్కడ ఈమెయిల్ ఫీల్డ్ ఉంది. సో ఇక్కడ మనకు ఏ ఫీల్డ్ ఉంది అదే ఫీల్డ్ మనం ఇక్కడ పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేసి చెక్ చేస్తున్నా, ఇది ఆల్రెడీ ఈమెయిల్, ఓకే, ఈమెయిల్ కి ఈక్వల్ ఉందా లేదా. ఓకే, ఇక్కడ మనకు ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఇక్కడ మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ నుంచి మనం ఫిల్టర్ చేస్తున్నాం, ఒక ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా. ఒకవేళ ఇది ఎగ్జిస్టింగ్ ఉంటే ఓకే మనం ట్రూ చేస్తున్నాం, లేకపోతే ఇక్కడనే ఓకే. సింపుల్ గా ఈ మెథడ్ క్రియేట్ అయిపోయింది. ఈ మెథడ్ కి నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఒక వ్యూస్ డాట్ పీవై లో మనం ఆల్రెడీ సైన్ అప్ లో వర్క్ చేస్తున్నాం. సో ఈ సైన్ అప్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంకొకటి నేను ఒక మెసేజ్ రాస్తున్నాను. ఓకే, ఇంకొకటి ఎల్సిఫ్ రాస్తున్నాం. అండ్ ఈ ఎల్సిఫ్ లో ఏం చేస్తున్నా అంటే నేను ఇంకొకటి కండిషన్ రాస్తున్నాం, ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అని. ఓకే, సో దానికోసం నేను ఎట్లా రాయాలి ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అని? సో ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ ఉంది కదా, సేమ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం. ఓకే, సో ఎట్లా కాల్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా అంటే నేను ఈ కస్టమర్ డేటా ఉంది కదా, ఇక్కడ మనకు ఆల్రెడీ నేను యూజర్ డేటా ఉంది. సో ఈ యూజర్ డేటాకి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? మనం ఒక స్టోరింగ్, ఓకే, సో ఏదైనా నేమ్ తీసుకోవచ్చు మనం. సో ఇక్కడ కస్టమర్ డేటా అని ఒక నేమ్ తీసుకుంటున్నాం. అండ్ ఆబ్జెక్ట్ చేయడానికి మన క్లాస్ కావాలి. మన క్లాస్ ఏముంది? కస్టమర్ ఉంది. ఓకే, సో కస్టమర్ మనం ఇంపోర్ట్ చేసినా లేదా? మనం ఇంపోర్ట్ చేయలేదు. ఓకే, సో ఇంపోర్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఇంపోర్ట్ కస్టమర్. ఓకే, అండ్ ఇక్కడ నేను సేమ్ ఆ పర్టికులర్ కస్టమర్ క్లాస్ కి నేను కాల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనం కస్టమర్ లో ఏమేమి కేటగిరీస్ మనం క్రియేట్ చేసినాం. మనం ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, ఇవి అన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్, పాస్వర్డ్, ఇవన్నీ ఇక్కడ మనం పాస్ చేసుకోవాలి. సో కాపీ పేస్ట్ చేస్తున్నా, జస్ట్ కేటగిరీస్ నేమ్స్. ఓకే, ఫస్ట్ నేమ్, నెక్స్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ కి ఈ వేరియబుల్, ఇది ఎక్కడ స్టోర్ చేయాలి? ఎక్కడ నుంచి స్టోర్ చేయాలి? మనం ఆల్రెడీ ఎఫ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఆ వేరియబుల్ నుంచి మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మనకు ఏముంది? లాస్ట్ నేమ్ ఉంది. సో లాస్ట్ నేమ్ ఆల్రెడీ ఎల్ఎన్ మనం తీసుకున్నాం. తర్వాత మనకు ఈమెయిల్ ఉంది, కరెక్ట్ కదా. నెక్స్ట్ ఈమెయిల్, తర్వాత మొబైల్, పాస్వర్డ్. సో ఈమెయిల్ కోసం మనం ఆల్రెడీ ఈమెయిల్ తీసుకున్నాం మనం. అండ్ మొబైల్ కోసం మనం ఆల్రెడీ ఒక వేరియబుల్ మొబైల్ తీసుకున్నాం మనం. నెక్స్ట్ పాస్వర్డ్ కోసం కూడా మనం సేమ్ వేరియబుల్ తీసుకున్నాం, పాస్వర్డ్. ఓకే, సో ఫస్ట్ మేము ఏదైనా వేరియబుల్ నేమ్ ఇస్తున్నాం కదా, ఇది ఫీల్డ్ నేమ్ ఉంది. ఓకే, ఇవి అన్ని ఫీల్డ్ నేమ్స్.
సెకండ్ నేను ఏదైనా వేరియబుల్ నేమ్ పాస్ చేస్తున్నాను కదా, ఎఫ్ఎన్ ఎల్ఎస్ ఎల్ఎన్వి అన్ని, ఇది వేరియబుల్ నేమ్స్. నేను ఇది ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ తీసుకుని స్టోర్ చేస్తున్నాను కదా, సెకండ్ వేరియబుల్ నేమ్స్ ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను. ఓకే, అండ్ పాస్వర్డ్ ఇవి స్టోర్ చేసిన తర్వాత ఓకే. సో ఇది కస్టమర్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ ఏదైనా నేను అన్ని వాల్యూస్ స్టోర్ చేసిన కదా, సో ఈ వాల్యూస్ ఓకే, ఇక్కడ ఏదైనా వాల్యూస్ వస్తున్నాయి, ఇక్కడ నేను ఇంకొకటి పర్టికులర్ యాడ్ చేస్తున్నా. ఈ దీంట్లో ఏం చేస్తున్నా అంటే నేను సింపుల్ గా ఏదైనా కస్టమర్ డేటా నుంచి మనం కస్టమర్ ఇక్కడ సింపుల్ గా రాస్తున్నా, కస్టమర్ డేటా నుంచి ఓకే, ఏదైనా ఈమెయిల్ ఐడి వస్తుంది ఓకే. సో ఆల్రెడీ దానికోసం మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఇవి ఎగ్జిస్ట్, ఈ ఫంక్షన్ రన్ అయితే ఓకే, రన్ అయితే ఏమవుతుంది, ఇక్కడ మనకు ఫాల్స్ వస్తాయి. రిటర్న్ ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ ఫాల్ చేస్తుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయిపోతే, అంటే ఫాల్స్ అయిపోతే మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఒక ఎర్రర్ మెసేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఎర్రర్ మెసేజ్ ఏముంది, సింపుల్ గా ఒక మెసేజ్ క్రియేట్ చేస్తున్నా, ఈమెయిల్ ఆల్రెడీ ఓకే, ఎంటర్ యూనిక్, సింపుల్ గా ఆల్రెడీ ఇదే నేను మెసేజ్ ఇక్కడ పాస్ చేస్తున్నాను. సేవ్ చేస్తున్నా, సేవ్ చేసిన తర్వాత చెక్ చేద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్రెష్ చేసినాం మనం ఓకే, రిఫ్రెష్ అయిపోయింది. ఫాలో లింక్ అండ్ ఇక్కడ సైన్ అప్ పేజ్కి వెళ్తున్నాం మనం. ఒకవేళ ఓకే ఇవి సక్సెస్ అయితే ఎట్లా తెలుసాలి మనకు, ఒక సక్సెస్ కూడా క్రియేట్ చేసుకోవాలి కదా. సో దానికోసం నేను ఇంకొకటి వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇది ఎర్రర్ మెసేజ్ కదా, సేమ్ ఎట్లా నేను ఒక సక్సెస్ మెసేజ్ ఈక్వల్స్ టు నన్ తీసుకుంటాను ఓకే. అండ్ సిమిలర్ గా ఇది స్టోర్ కూడా చేయాలి, ఇంకా మనం స్టోర్ చేయాలి ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను స్టోర్ చేయడానికి ఇంకొకటి కండిషన్ రాస్తున్నాం. కండిషన్ ఏముంటుంది ఇక్కడ, ఇవి అన్ని మనం స్టోర్ చేసిన తర్వాత ఒకవేళ అన్ని ఓకే ఉన్నాయి ఓకే, ఏదైనా మనకు ఎర్రర్స్ లేవు, సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సింపుల్ గా ఒక కండిషన్ రాస్తున్నాం మనం, ఇఫ్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీ పర్టికులర్ ఓకే, నేను ఒక నాట్ ఎర్రర్ మెసేజ్, ఏదైనా ఎర్రర్ మెసేజ్ లేకపోతే ఏం చేయాలి అంటే సింపుల్ గా కస్టమర్స్ మనకు ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, మనం ఆల్రెడీ కస్టమర్ డేటా ఉంది కదా, దీన్ని సేవ్ చేస్తాం. సేవ్ చేస్తే ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే మనం ఏం చేయాలి ఓకే. సో సేమ్ ఇక్కడనే ఎర్రర్ మెసేజ్ లేదు కదా, సో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంకొకటి సక్సెస్ మెసేజ్ మనం క్రియేట్ చేసినాం కదా, సక్సెస్ మెసేజ్ క్రియేట్ చేస్తున్నాం, అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ ఓకే. అండ్ ఈ మెసేజ్ మనం డిస్ప్లే చేస్తున్నాం, అండ్ ఇక్కడ సక్సెస్ అని ఒక కీ తీసుకుంటున్నాం, అండ్ ఇక్కడ సక్సెస్ మెసేజ్ పాస్ చేయాలి ఓకే. అండ్ సింపుల్, దీనిలో మనం ఆల్రెడీ కవర్ చేసేసినాం, ఏమేమి కవర్ చేసినాం మనం, ఎగ్జిస్టింగ్ ఉందా లేదా కూడా కవర్ చేసినాం, సక్సెస్ మెసేజ్ కూడా కవర్ చేసినాం, ఆబ్జెక్ట్ కూడా సేవ్ చేస్తున్నాం మనం, సేవ్ చేసిన తర్వాత రెండర్ కూడా చేస్తున్నాం మనం ఓకే. అన్ని మనకు సెట్ అవుతున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఎర్రర్స్ వస్తే ఎర్రర్స్ సాల్వ్ చేద్దాం ఓకే. నెక్స్ట్ ఏముంది, సైన్ అప్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ ఉంది. సో ఈ సైన్ అప్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి నేను ఈ ఎర్రర్ మెసేజ్ ఉన్నాయి, సో సేమ్ ఇక్కడ ఒక ఎల్స్ క్రియేట్ చేస్తాను నేను, అండ్ ఈ ఎల్స్ పార్ట్ లో ఒకవేళ ఎర్రర్ మెసేజ్ లేకపోతే నేను ఏం చేయాలి ఓకే. సో ఇక్కడ ఎల్స్ అండ్ సక్సెస్, ఒకవేళ సక్సెస్ ఉంటే మనం ఏం చేయాలి, ఇక్కడ సక్సెస్ మెసేజ్ డిస్ప్లే చేయాలి ఓకే. అండ్ ఇక్కడ చేంజ్ చేస్తున్నాను, ఎర్రర్ బదులు సక్సెస్ రాస్తున్నాను ఓకే. అండ్ దట్స్ ఇట్, ఇక్కడ చేంజ్ చేస్తున్నా, ఒక గ్రీన్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తాం, దానికోసం ఒక సక్సెస్ క్లాస్ బూట్ స్ట్రాప్ క్లాస్ ఉంది, ఇది కూడా సేవ్ చేస్తున్నా, వ్యూస్ లో కూడా సేవ్ చేస్తున్నా.
ఓకే. అండ్ ఓకే. ఇక్కడ ఏదో మిస్టేక్ ఉంది అనుకుంటున్నా. ఓకే. ఫస్ట్ రన్ చేద్దాం. తర్వాత చూద్దాం మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే. కానీ ఒక మిస్టేక్ ఉంది ఆల్రెడీ. signup డాట్ html అండ్ సింపుల్గా నేను ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. ఏదైనా యూజీ చెహెల్ @gmail.com మీకు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా 123456 అండ్ సైన్ అప్ కి క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది చూద్దాం. ఓకే. అకౌంట్ క్రియేట్ అవుతుందా లేదా. ఓకే. అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకవేళ నేను చెక్ చేసుకోవాలంటే అకౌంట్ క్రియేట్ అయిందా లేదా, ఎట్లా క్రియేట్ చెక్ చేసుకోవాలా, డేటాబేస్ లో చేసుకోవాలి. దానికోసం నేను ఒక SQLite3 ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం అండ్ ఆల్రెడీ మనకు డేటాబేస్ ఉంటుంది కదా. సో అదే డేటాబేస్ నుంచి మనం యాక్సెస్ చేస్తున్నాం. ఓకే. సో ఫైల్స్ ఓపెన్ డేటాబేసెస్. పేజ్ లోడ్ అవుతుంది ఇక్కడ మనకు. అండ్ మనం ఫోల్డర్ క్రియేట్ చేసిన 2023 నవంబర్. ఓకే. యూట్యూబ్ మన ఫోల్డర్ ఉంది కదా. సో యూట్యూబ్ జాంగో ప్రాజెక్ట్ అండ్ ఈ జాంగో ప్రాజెక్ట్ ఇది మనకు SQLite డేటాబేస్ ఫైల్. సో ఇవి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత యూజర్స్ ఉన్నాయి. ఈ యూజర్స్ కి నేను షో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ జస్ట్ ఒకటే ఐడి ఉంది మనకు. అడ్మిన్ ఉంది, ఈమెయిల్ ఐడి కూడా admin@gmail.com. ఇవి రెండే ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, ఓకే, మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నాం, ఇంకా ఇది స్టోర్ కాలేదు. ఓకే. నార్మల్ గా ఇక్కడ మనకు వస్తున్నాయి అన్ని డీటెయిల్స్. ఓకే. user@gmail.com ఇవన్నీ వస్తున్నాయి. కానీ ప్రాపర్ గా ఇది స్టోర్ చేయలేదు. ఓకే. ఎందుకు స్టోర్ చేయలే. సో ఈ ఎర్రర్స్, ఓకే, ఇవి ఎర్రర్స్ మీరు చెక్ చేయండి. అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు నేను ఒకవేళ సేమ్ ఐడి ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ అసలు స్టోరే కాలేదు. డేటాబేస్ నుంచి ఎట్లా యాక్సెస్ అవుతుంది, రైట్. సో కస్టమర్ డాట్ డేటా యాక్చువల్గా ఇది స్టోర్ చేయాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఇవన్నీ వ్యాలిడేషన్ మనం సెట్ చేస్తున్నాం. కస్టమర్ డాట్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా మనం ఓకే రెండర్ కూడా చేసినాము. ఇది ఆటోమేటిక్గా అన్ని రెండర్స్ అవుతున్నాయి. ఓకే. సో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. క్లోజ్ ఫైల్, ఓపెన్ DB, SQLite. ఓకే. సేమ్ వస్తున్నాయి మనకు. అథెంటికేషన్. ఓకే. సేమ్ థింగ్ మనం అడ్మిన్ ప్యానెల్ ఓపెన్ చేస్తే ఇవే సేమ్. ఎందుకంటే మనం అడ్మిన్ ప్యానెల్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు కదా. సో అడ్మిన్ ప్యానెల్ ఇంకా క్రియేట్ చేసినా లేదా, క్రియేట్ చేసినాం ఆల్రెడీ. సో 1 2 3 4 పాస్వర్డ్ ఇచ్చినా మనం ఇక్కడ నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ కస్టమర్స్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ ఓకే మనం కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన కదా, అందుకోసం ఇక్కడ వస్తుంది. ఓకే. మై మిస్టేక్. ఓకే. ఇది టేబుల్ కాదు, కస్టమర్ ఉంది. ఓకే. ఈ కస్టమర్ యాక్చువల్గా వస్తాయి. ఓకే. ఎందుకంటే మనం ఓన్ టేబుల్ క్రియేట్ చేసినాం కదా, ఇక్కడ వచ్చేసింది మనం user@gmail.com. ఓకే. ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. ఓకే. ఇక్కడ కూడా కస్టమర్ డీటెయిల్స్ చేసింది మనం చెక్ చేయొచ్చు. uzchahal@gmail.com. నేను ఒకవేళ ఇంకొకటి కస్టమర్ క్రియేట్ చేసుకోవాలంటే ఎట్లా క్రియేట్ చేసుకోవాలి మనం. కస్టమర్ సేమ్ థింగ్ యాడ్ కస్టమర్ అండ్ ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తున్నాను నేను shubmalgid@gmail.com. ఒకవేళ నేను ఇక్కడ సేమ్ ఏం చేస్తున్నాను అంటే uc@gmail.com ఎంటర్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఏమైతుంది ఇక్కడ కస్టమర్ విత్ దిస్ ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఇక్కడ మనకు ఎర్రర్ మెసేజ్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చెక్ చేస్తే కూడా మనకు ఎర్రర్ మెసేజ్ రావాలి, రైట్. సో సేమ్ థింగ్ ఒకవేళ హోమ్ పేజ్, సైన్ అప్ పేజ్ అండ్ సేమ్ థింగ్ నేను ఒక శుభ్మన్ గిల్ ఇట్లా ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చేంజ్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే uc@gmail.com అండ్ 1 2 3 4 5 6. ఓకే. అండ్ ఇక్కడ సైన్ అప్ బటన్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకు ఎర్రర్ మెసేజ్ రావాలి. లెట్స్ వెయిట్. ఓకే.
సో ఇక్కడ మనకు ఈమెయిల్ ఆల్రెడీ ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. ఓకే, సో మనం క్రియేట్ చేసేసినాం ఒక అకౌంట్, అండ్ మనకు ఎర్రర్ మెసేజ్ కూడా వస్తున్నాయి. అండ్ ఒకవేళ నేను ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తే ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ కూడా మెసేజ్ వస్తున్నాయి. ఓకే, ప్రాపర్ గా వర్క్ అయింది. సో చెక్ చేద్దాం ఒకసారి. హౌ టు చెక్ ఈమెయిల్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్, ఈ పార్ట్ కూడా మనం కవర్ చేసినాం. అండ్ స్టోరింగ్ ద కస్టమర్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ పార్ట్ కూడా మనం కవర్ చేసినాం. అండ్ నెక్స్ట్ థింగ్ మనం ఏం చేసినాం, డిస్ప్లేయింగ్ సక్సెస్ మెసేజ్ ఇఫ్ ఈమెయిల్ ఈస్ క్రియేటెడ్. ఓకే, సో ఈ పార్ట్ కూడా మనం కవర్ చేసాం. ఓకే, సో 3 పార్ట్ ఈ వీడియోలో మనం కవర్ చేసినాం. ఈమెయిల్ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా, కస్టమర్ ఆబ్జెక్ట్ కూడా స్టోర్ అయిపోయింది, సక్సెస్ మెసేజ్ కూడా మనం డిస్ప్లే చేయాలి, ఆ టాపిక్ మనం కవర్ చేసినాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే నేను ఒకవేళ నేను ఏదైనా ఎంట్రీస్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను తీసుకుంటున్నా. ఓకే, యూజ్ ఇచ్చారు, మళ్ళీ ఒకసారి నేను ఎంటర్ చేస్తున్నా 1 2 3 4 5 6, మళ్ళీ సైన్ అప్ కి క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకవేళ నేను ఎంటర్ చేస్తే డీటెయిల్స్ నాకు ఎర్రర్ మెసేజ్ వస్తున్నాయి, కానీ నేను ఏదైనా ఫీల్డ్స్ ఎంటర్ చేసినా కదా ఆ ఫీల్డ్స్ డిలీట్ అవుతున్నాయి. సో నార్మల్ గా ఏమవుతుంది అంటే మీరు రియల్ టైంలో ఏదైనా అప్లికేషన్ చూడండి, దాంట్లో ఏమవుతుంది అంటే మీరు ఏదైనా ఫీల్డ్స్ ఎంటర్ చేస్తే ఆ ఫీల్డ్స్ అట్లనే ఉంటుంది. ఓకే, జస్ట్ పాస్వర్డ్ డిలీట్ అవుతుంది. ఓకే, మిగిలిన అన్ని పర్టికులర్ ఫీల్డ్స్ అట్లనే ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి, సో నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.